అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ ప్రపంచ ముడి చమురు సరఫరాను శాసించే హార్ముజ్ జలసంధి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధపు మొట్టమొదటి రణరంగంగా మారబోతోందా? హార్ముజ్ జలసంధి ఇకపై అమెరికా నూతన భూభాగం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్క మ్యాప్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. మరోవైపు ఒక సోషల్ మీడియా పోస్టుతో జలసంధి నీదైపోతుందా? ఇవి ట్రంప్ కంటున్న పగటి కలలు అంటూ ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక మ్యాప్ను షేర్ చేశారు. అందులో హార్ముజ్ జలసంధిని ఏకంగా న్యూ యుఎస్ టెరిటరీగా చూపించారు. ఇంతటితో ఆగకుండా హార్ముజ్ జలసంధిని మేము పునరుద్ధరించాం, అక్కడ నౌకాయానం యథావిధిగా సాగుతోంది, సముద్ర గర్భంలో ఉన్న మైన్లను మా దళాలు పూర్తిగా తొలగించాయి అని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికదళ దిగ్బంధం కొనసాగుతుందని, ఇరాన్తో ఎలాంటి చర్చలు లేవని స్పష్టం చేశారు. ఇరాన్తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే ట్రంప్ ఈ అడుగు వేయడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది. ట్రంప్ చేసిన ఈ పోస్టుపై ఇరాన్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, అంతే ఘాటుగా వ్యంగ్యంగా బదిలిచ్చింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం ఘరిబాబాదీ మాట్లాడుతూ, కేవలం సోషల్ మీడియాలో మ్యాపులు గీసుకుంటూ కూర్చుంటే సరిపోదు, హార్ముజ్ జలసంధిపై పెత్తనం చెలాయించాలనుకోవడం ట్రంప్ కంటున్న పగటి కల అని ఎద్దేవా చేశారు. ఆయన భ్రమలను తామే స్వయంగా చిత్తు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ, అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు, ఆంక్షలు ఎత్తివేసే వరకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. అయితే హార్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ అంత ప్రశాంతంగా ఉందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జలసంధిలో ఇప్పటికే నౌకల రాకపోకలకు భయంగానే సాగుతున్నాయి. తాజాగా ఒక భారీ బల్క్ క్యారియర్ నౌకపై గుర్తు తెలియని ప్రొజెక్టైల్తో భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఈ మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అంటే అక్కడ కాల్పులు, డ్రోన్ల దాడుల ప్రమాదం ఇంకా పొంచే ఉంది. అసలు ఈ చిన్న జలసంధి కోసం అమెరికా, ఇరాన్ ఇంతలా ఎందుకు తలపడుతున్నాయి? హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచం మొత్తం ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తుల్లో దాదాపు 20% పైగా ఈ ఇరుకైన జలమార్గం గుండానే సరఫరా అవుతాయి. ఈ మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది, ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అందుకే ట్రంప్ తన నావికాదళ బలంతో ఈ మార్గాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంటే, ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. హార్ముజ్ జలసంధి విషయంలో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ వేసింది ఒక మైండ్ గేమ్. గతంలో గ్రీన్లాండ్ను కొంటానని, కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తానని ప్రకటించినట్లే ఇప్పుడు హార్ముజ్ను యుఎస్ టెరిటరీగా ప్రకటించి ఇరాన్పై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెంచాలని ట్రంప్ చూస్తున్నారు. కానీ ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ సముద్ర మార్గానికి ఆనుకొని ఉన్న జలసంధిపై అమెరికా ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించబోమని, అవసరమైతే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఒకవేళ ట్రంప్ మాటల యుద్ధాన్ని ఆపి సైనిక చర్యతో హార్ముజ్ను పూర్తిగా ఆక్రమించే ప్రయత్నం చేస్తే అది పూర్తి స్థాయి మిడిల్ ఈస్ట్ మహాయుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. నౌకలపై జరుగుతున్న దాడులు ఆగకపోతే గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు తమ సేవలను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి జారుకుంటుంది. చూడాలి మరి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తుంది.